చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఒక జనరేషన్కి ఐకాన్స్. వాళ్ళిద్దరితో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అంటే అది ఒక అచీవ్మెంట్. ఈ మధ్యకాలంలో అయితే బిగోపాల్ గారు ఒక్కరే చేశారేమో అలాగా. ఇప్పుడు మళ్ళా తర్వాత మీరే. థ్యాంక్ యూ సో మచ్ అండి. అదృష్టంగా భావిస్తున్నాను. సో ఎప్పుడు సార్ అంటే బాలకృష్ణ గారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళారు? వాల్తేరు వేరే తర్వాత ముందా? ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే వాల్తేరు వేరే షూటింగ్ స్టార్ట్ టేక్ ఆఫ్ ఉన్న ప్రాసెస్ నుంచి నాగవంశీ గారు నన్ను కలవటం, నెక్స్ట్ గురు బాలకృష్ణ గారితో సినిమా చేద్దాం అని ప్రపోజల్ అప్పుడే తీసుకొచ్చారు. ఓకే. సో వాల్తేరు వేరే అయిన తర్వాత తప్పకుండా చేద్దాం వంశీ గారు అన్నాను. దాని తర్వాత అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నాం. వాల్తేరు వేరే అయిన తర్వాత ఇంకా సీరియస్గా తీసుకున్నాడు మనోడు, స్టార్ట్ చేద్దాం మన పనులన్నీ అని. సో అలా జర్నీ స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు దాకా మీరు చేసిన సినిమాలో అన్నీ ఒక జోన్లో ఉంటాయి, బాలకృష్ణ గారి సినిమా ఒక జోన్లో ఉంటుంది అంటే ఒప్పుకుంటారా? డెఫినెట్గా అండి. అంటే ఎలా అంటే దీంట్లో కథతో పాటు విజువల్గా చాలా స్ట్రాంగ్గా చెప్పాము, చాలా లావిష్గా సినిమాని తీసాం. యాక్షన్ ఎపిసోడ్స్ అవ్వచ్చు, ఎమోషన్ అవ్వచ్చు, ఫన్ అవ్వచ్చు, అన్ని ఎలిమెంట్స్ దీంట్లో చాలా బలంగా పెట్టాం. అంటే ఎవరి ఫ్యాన్స్ ఎక్కువ డిమాండింగ్ అంటారు? చిరంజీవి గారి ఫ్యాన్స్ అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏ ఉంటాయి కదా అంచనా? అంటే ఒక పర్టికులర్ ఫ్యాన్స్ అని ఉంటారండి. ఏ సినిమాకి ఏ హీరోకి ఆ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ అలానే ఉంటాయి. చిరంజీవి గారితో చేసినప్పుడు అలానే ఉంటుంది, బాలకృష్ణ గారితో చేసినప్పుడు అలానే ఉంటుంది, అలానే వెంకటేష్ గారితో చేసినప్పుడు, అలానే తారక్ గారితో చేసినప్పుడు ఎవరి ఫ్యాన్స్కి వాళ్ళకి మాకేంటి, మాకేం చూపిస్తున్నాం, మాకేం వినిపిస్తున్నాం అనేది ఉంటుంది. చిరంజీవి గారి ఫ్యాన్స్ అయినా వెంకటేష్ గారి ఫ్యాన్స్ అయినా కొద్దిగా డీవియేట్ అయినా సరే ఒప్పుకుంటారు. అంటే ఇప్పుడు చిరంజీవి గారిని యాక్షన్ రోల్లో చేసినా చూస్తారు, కొంచెం కామెడీ రోల్లో చేసినా యాక్సెప్ట్ చేస్తారు. బట్ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అంటే చాలా డిమాండింగ్ ఉంటుంది, అది కొంచెం ఇబ్బంది. అంటే ఆయనలాగే చాలా ఫ్రాంక్గా ఉంటారు. మాకు ఇది కావాలి, ఇది మిస్ అవుతుంది చూసుకో అంటారు. 1-2 సార్లు అన్న అంటారు, 3వసారి కొంచెం బలంగానే ఇస్తారు. ఆయనలో ఉన్న హానెస్టీ ఉంటుంది, అంటే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉంటుంది. సో బాలకృష్ణ గారు వాల్తేరు వేరే చూసారంట? చూసారండి, చాలా బాగుందన్నారు. ఇంకా ఏమని చెప్పారు, ఏం డిస్కస్ చేశారు? ఆయన యాక్చువల్గా హానెస్ట్గా చెప్పాలంటే మిగతా సినిమాల గురించి, ఆయన సినిమాల గురించి కూడా పెద్ద మాట్లాడారు. ఇప్పుడు మీరు అఖండ చూసారా, బాబీ వీరసింహారెడ్డి చూసారా, బాగుంది. అసలు ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్ గురించి ఏ టాపిక్ ఉండదు. జరుగుతున్న రన్నింగ్ సినిమా ఏంటి, దీనికి ఏం చేయాలి, నేను ఎలాంటి కథతో వెళ్తున్నాము. అంటే మీరు ఆయన దగ్గర కొత్తగా పరిచయం అయినప్పుడు మీ జస్ట్ ఇమీడియట్ వర్క్తో కొంచెం అసెస్మెంట్ అయ్యి ఉంటాయి కదా, అలా కూడా ఏం జరగలేదా? అలా ఏం జరగలేదండి. చెప్పాను నేను యాక్చువల్గా ఇందాక దీని ప్రీవియస్ దాంట్లో కూడా ఒకళ్ళ దగ్గర ప్రశ్న అడిగితే చెప్పాను. ఫస్ట్ మీట్లోనే ఆయన చాలా కంఫర్ట్ జోన్ క్రియేట్ చేశారు. అంటే డైరెక్టర్ నేను ఇలా చూస్తాను అనేది ఆయన ముందే నాకు ఎలా ఉండబోతుందో జర్నీ నాకు అర్థమైంది. ఆయన ఇంట్లో ఒక 2 hours కలిశాను. కథ చెప్పడానికి బిఫోరే ఒక 2 hours కూర్చొని మాట్లాడుతున్నప్పుడే ఆయన చాలా కంఫర్ట్ జోన్ క్రియేట్ చేశారు. సో ఆ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. సో బాలకృష్ణ గారితో మనం ఈజీగానే ట్రావెల్ అవ్వచ్చు. బయట మనం విన్నట్టు ఆయన కోపం వస్తే తిడతారు, కొడతారు అని ఏదైతే ఒక అపోహలు ఉంటాయో అన్నీ అన్స్టాపబుల్ అప్పుడు చాలా వాటికి పోయినాయి. తర్వాత ఆయన ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు చాలా వాటికి పోయినాయి.